ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువు మహాకుంభమేళా మరో 16 రోజుల్లో ముగియనున్న వేళ దేశ విదేశాల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కు పోటెత్తారు. రహదారులు వాహనాలతో నిండిపోయాయి. మహాకుంభమేళాకు దారితీసే మార్గాల్లో సుమారు 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రహదారులపై చిక్కుకుని లక్షలాది భక్తులు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ యూపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రద్దీ కారణంగా భక్తులు ప్రయాగ్రాజ్కు ప్రయాణం 2 రోజులు వాయిదా వేసుకోవాలని మధ్యప్రదేశ్ సీఎం కోరడం గమనార్హం. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తడంతో భారీ ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిద్దామని వచ్చిన లక్షలాది భక్తులు రహదారులపై చిక్కుకున్నారు. ఫలితంగా యూపీ పోలీస్ యంత్రాంగం ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో రాకపోకలను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 300 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలకు అంతరాయం కలిగినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సుమారు 48 గంటలుగా ట్రాఫిక్లో చిక్కుకున్నామని, 50 కిలోమీటర్లు వెళ్లేందుకు దాదాపు 12 గంటల సమయం పడుతుందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించలేని కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్ను అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు వదంతులు వెలువడ్డాయి. అయితే అవి గాలివార్తలుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొట్టిపారేశారు. ప్రయాగ్రాజ్లోని 8 రైల్వే స్టేషన్లు సజావుగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ల నుంచి ఆదివారం 330 రైళ్లు బయలుదేరినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో ప్రయాగ్రాజ్కు వచ్చే భక్తుల వాహనాల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ మరో 2 రోజులు ప్రయాగ్రాజ్ యాత్ర వాయిదా వేసుకోవాలని కుంభమేళాకు వెళ్లే భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రయాగ్రాజ్కు దారితీసే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్కారుపై సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకుంభమేళా ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రాఫిక్ జామ్ కారణంగా రహదారులపై చిక్కుకున్న లక్షలాది మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గంటకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో భక్తులు ఆహారం, విశ్రాంతి లేక నీరసించిపోతున్నారని పేర్కొన్నారు. సామాన్య భక్తులు మనుషులే అని, మానవతా దృక్పథంతో వాళ్లకి అత్యవసర ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాగ్రాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్లో 30 కిలోమీటర్లు, గౌహనియాలో 16 కిలోమీటర్లు, వారణాసి మార్గంలో 12 నుంచి 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు అఖిలేష్ యాదవ్ తెలిపారు. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఇంజన్లోకి కూడా ప్రయాణికులు ప్రవేశిస్తున్నారని, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కారణంగా జనజీవనం స్తంభించిందని మండిపడ్డారు. మహాకుంభమేళాలో ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.